ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి 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 18వ అధ్యాయంలో 14వ చాప్టర్ 14వ శ్లోకం. 18వ అధ్యాయంలో 14వ శ్లోకం. అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. మళ్ళీ చెప్పుకుంటున్నాము. ఏ గ్రేడ్ వారికి కర్మల ప్రసక్తి లేదు. డి గురించి శాస్త్రం మాట్లాడదు. సి అంటే కామ్యకర్మలను చేస్తున్నవాడును ఎదుగుదల కోసం నిష్కామ కర్మలను, కర్మయోగాన్ని పాటించడం, తద్వారా ఉపాసనలు, చిత్తశుద్ధి, జ్ఞానయోగ ప్రాప్తి. ఆ సి అండ్ బి వాళ్ళ కోసమే డిస్కషన్. ఏదైనా ఒక కార్యము, కర్మ చేసినప్పుడు ఫలితం వస్తుంది. ఆ ఫలితం వేటి మీద, ఏ హేతువుల మీద ఆధారపడి ఉంటుంది. There are 4 factors which are under our control. There is one factor which is absolutely not under our control at the moment. The 4 factors which are under our control, we can refer to them as free will. And the 5th factor is the divine will, Daivam. Adhishtanam, where the action is being conducted, seat of action. కర్మ జరుగుతున్నటువంటి వాతావరణం, ఆఫీస్ అనండి, ఇల్లు అనండి, సమాజం అనండి, శరీరం అనండి, ఏదైనా. రెండవది చేసేవారు, కర్త. ఎవరో ఒకరు వ్యవహారికంగా చేసేవారు ఉన్నారు కదా, అది. వివిధాశ్చ పృథక్ చేష్ట, వేర్వేరు మోటార్ యాక్టివిటీస్. కరణంచ పృథక్ విధం, సెన్సరీ ఇన్పుట్స్ అండ్ మైండ్. After taking care of all the 4 factors, there is still some amount of divine play. That is called the దైవం. అయితే దాన్ని నేను మార్చలేనా? ఇప్పుడు మార్చలేవు. ఎందుకు? దైవం అంటే వేరేది కాదు, మనం సంపాదించుకున్నదే. మొదటి 4 ఇప్పుడు చేతిలో ఉన్నాయి, ఆగామిలోని చేస్తున్న వాటిలోని. దైవం అనేది ముందు చేసినటువంటిదే. దైవము దేవుడు ఉన్నారు, దేవుడు గారంటూ కాన్సెప్షువల్గా పెట్టుకుంటే ఆ దేవుడు ఇంపార్షియల్గా ఉంటారా లేకపోతే పార్షియల్గా ఉంటారా? పక్షపాతంతో వ్యవహరిస్తారా? ఏ పక్షపాతం లేనివాడై ఉంటాడా దేవుడు? దేవుడు అంటే ఏ పక్షపాతం ఉండకూడదు, రాగద్వేషాలకు అతీతం కదా. మరి అటువంటిప్పుడు ఆయన ఒకరికి ఒకలాగా ఫలం ఇవ్వాలని ఆయనకు ఉండదు కదా. దేన్ని బట్టి ఇస్తారు? బ్యాంక్ మేనేజర్ గారు దేన్ని బట్టి లాకర్లో ఉన్న కంటెంట్స్ ఇస్తారు? మనం ఏ లాకర్లో ఏం పెట్టుకుంటే అవే ఇస్తారు. అయితే ఇచ్చేది ఎవరు? బ్యాంక్ మేనేజర్కి ఉంటేనే మనం తీసుకోగలం లాకర్లోంచి. కానీ కంటెంట్స్ మట్టుకు ఆయన డిసైడ్ చేయలేరు. యూ కెన్ ఓన్లీ డిసైడ్ వాట్ యూ హ్యావ్ పుట్ ఇన్ యువర్ లాకర్, దట్ ఓన్లీ యూ విల్ గెట్ ఇట్. లైక్వైజ్ దైవం హియర్ ఈజ్ యువర్ ప్రీవియస్ కర్మాస్, ప్రీవియస్ బర్త్ ఆర్ ప్రీవియస్ ఇయర్స్ ఆఫ్ లైఫ్. చిన్నప్పుడు బాగా ఉండి బుద్ధిగా చదువుకొని ధర్మయుక్తంగా ఉంటే 60-70లో దాని తాలూకా ఫ్రూట్స్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు, లాకర్ బాగుంది. లేకపోతే ప్రీవియస్ జన్మలో బాగా చేసుకుంటే ఆ పుణ్యము సంచి బాగుంటే ఇప్పుడు దైవం అనుకూలంగా ఉంటారు. ఇంకొకరికి దైవం అనుకూలంగా లేదు అని దేవుని మీద బ్లేమ్ చేయడానికి అక్కడ ఎవరో ఒక పెద్ద ఆయన కూర్చోలేరు కదా. ఆ దైవం కూడా మన ప్రారంధమే, మన యొక్క సంచితము. ఆ సంచితము నుంచి తీసుకొని ఇప్పుడు మనం వాడుకుంటున్నది మన ప్రారంధము. 1, 2, 3, 4 అధిష్టానం తథా కర్త కరణంచ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట.
present moment you can control those four factors. Optimize them efficiently. అంటే ఎంత దాని మీద ఎంఫసిస్ పెడితే ఎంత ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే టైట్రేషన్తో సెన్సిటివిటీ అనాలిసిస్ అంటారు దాన్ని. అది చేసుకుని ఆ ఎఫర్ట్స్ పెట్టుకోవాలి. చిన్న పనికి ఎక్కువ ఎఫర్ట్ పెడితే ఇన్ఎఫిషియెంట్ అయిపోతుంది. పెద్ద కార్యం ఫలితాన్ని మనం ఉద్దేశించి చేస్తున్నాం, పలానా ఆశించాం, కానీ ఒక గోల్ పెట్టుకుంటాం కదా, దానికోసం చేస్తున్నట్టయితే అప్పుడు తక్కువ ఈ ఎంఫసిస్ ఈ నాలుగింటి మీద పెడితే అది సాఫల్యం అవడానికి అవకాశం తగ్గిపోతుంది. ఇది డైనమిక్గా ఉంటుంది, చూసుకోవాలి. అవసరాన్ని బట్టి ఎఫర్ట్ ఎక్కడ ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలి అనేది మేనేజ్మెంట్. ఓకే, లెట్ us apply it to the body and the ఆధ్యాత్మ. అధిష్టానం నా చేత కొన్ని క్రియలు చేయబడుతున్నాయి, కొన్ని కర్మలు చేస్తున్నా కూడా నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నేను భగవంతుని నమ్ముకున్నవాడిని, చేస్తున్నది ఈశ్వర ప్రసాద బుద్ధి, ఈశ్వర అర్పణ బుద్ధి, రాగద్వేషాలు లేవు, కర్మయోగంలో ఉన్నాను. వెరీ గుడ్, యు ఆర్ ఇన్ ద బి కేటగిరీ. నౌ అధిష్టానం, దిస్ వెరీ బాడీ, all the physical body of ours is the adhishtanam, where the action is being done, with which the action is being done, and the environment in which you have placed yourself. Maybe the family, maybe the society, maybe the office, maybe the school, maybe the college. That is the adhishtanam. Tatha karta. Ever karta? Ever karta? దేహేంద్రియ సంఘాతము జడము, మనసు జడము, అది కర్త కాలేదు. ఓకే, చైతన్యము, చైతన్యాంశము, సాక్షి చైతన్యము, అది ఏది చెయ్యదు. నలిప్యతే, ఏ విధమైనటువంటి లేపనము లేదు, అది కర్త కాదు. మరెవరు కర్త? ఆ చైతన్యము ఇంద్రియముల యందు, ముఖ్యంగా అంతరింద్రియమైన మనసు బుద్ధి యందు రిఫ్లెక్ట్ కాగా వచ్చినటువంటి చైతన్య ప్రతిబింబము, చిద్బింబము, చిదాభాస కర్త, అదే కర్త. హూ ఇస్ ది కర్త? ద చైతన్య ప్రతిబింబం ప్లస్ ది అంతరింద్రియాస్, మన మైండ్ అండ్ ది ఇంటలెక్ట్, దే ఫార్మ్ ది కర్త. ఓకే, హౌ కెన్ ఐ ఇంప్రూవ్ ద కర్త? Chaitanya, can you improve? No. No varthate, no kani on. Chaitanya cannot be improved nor reduced. So what can be improved? The reflecting medium can be improved. What is the reflecting medium? The mind and the intellect. You can sharpen the intellect, but intellect unti mind crooked ga unte రావణాసురుడు వస్తాడు. అంచేత ఇంటలెక్ట్తో పాటుగా ఆ మైండ్ కూడా చాలా క్రికెట్గా లేకుండా శుద్ధంగా ఉంచుకోవాలి. మనం తింటున్నటువంటి స్పూను ప్లేటే రోజు కడుక్కుంటున్నాం. ఎందుకు? శుద్ధంగా ఉండడానికి. మనం వాడుకునేటువంటి మనసును కడగొద్దా? కడగాలి. ఎలా కడుగుతాం? సోప్ అండ్ వాటర్, సర్ఫ్, డిటర్జెంట్స్ పనికిరావు. సత్సంగం, మంచి కార్యాలలో ఉండడం, ధర్మంగా ఆలోచించడం, రాగద్వేషాలను వదులుకోవడం, సమాధి షట్క సంపత్తులు, ఇవన్నీ పెట్టుకుంటే మైండ్ ప్యూర్గా ఉంటుంది. అప్పుడు దైవం వలన ఎటువంటి ఫలితం వచ్చినా కూడా ఓర్చుకునేటటువంటి సామర్థ్యం వస్తుంది. అదే విశుద్ధ అంతఃకరణం. సో ఇఫ్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ ద కర్త, వాట్ ఐ కెన్ డూ? ఓకే, గెట్ వండర్ఫుల్ ఎక్స్పర్టీస్ ఇన్ ద ఏరియా వేర్ యు ఆర్ వర్కింగ్. దట్ ఈస్ ది ఇంటలెక్ట్. సపోజ్ యు ఆర్ అన్ ఆఫీస్ హెడ్, CEO. Your intellect should be very sharp to do that. So that you have to improve the skills by various ways. Then the second important component of the karta is the mind, which is the reflecting medium. That should be very clear. If that is corrupted, obviously your decisions are going to be not from the truth. They will run away from the truth because of the raga and dvesha. Then that will produce problems in your fruit. So improve the part of the karta, which is the jada part, the mind, and clean it. How do I do that? Samadhi shatka sampatti.
వివేకము, ఆత్మానాత్మ వివేకము, ఇటువంటివి కలిగి ఉంటే కర్తను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కరణంచ పృథక్ విధం. కరణం, మోటార్ యాక్టివిటీస్. వాట్ ఈస్ ది మోటార్ ఫోర్స్ ఇన్ అవర్ బాడీ? ద ప్రాణ ఈజ్ ద మోటార్ ఫోర్స్. ప్రాణములు, కర్మేంద్రియములు రజోగుణ సముద్భవములు. రజో అంశం నుంచి పుడతాయి. రజస్ అంటే యాక్టివిటీ. యాక్టివిటీ అంశం నుంచి పుట్టినటువంటి ప్రాణములు, కర్మేంద్రియాలు వివిధాశ్చ పృథక్ చేష్ట. కర్మేంద్రియాలను ప్రాపర్గా పెట్టుకో. ఏమిటా కర్మేంద్రియాలు? చేయి, కాలు, ముఖ్యంగా నోరు. ఓకే, what do? You put them in a right order, and what to speak properly, how to speak, all this has been discussed already in the ఏదే సరైనటువంటి స్పీచ్, సాత్వికమైనటువంటి స్పీచ్ అంటే ఏమిటి, సాత్వికమైనటువంటి తపస్సు అంటే ఏమిటి, ఇవన్నీ చెప్పబడ్డాయి ముందు అధ్యాయాలలో. వాటి ద్వారా ఈ కర్మేంద్రియములను సరిగా ఉంచుకొనుట. ఓకే, కరణంచ పృథక్ విధం. కరణములు, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ నాలెడ్జ్. వాట్ ఆర్ ది 5 ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ నాలెడ్జ్? వీ హ్యావ్ పంచ జ్ఞానేంద్రియాలు, ఐ ఎట్సెట్రా. ఈ 5 కూడా కరణంచ పృథక్ విధం. వేర్వేరుగా ఉన్నటువంటి ఈ పంచేంద్రియాలు, వీటికి లీడరు ముందే చెప్పుకున్నాము, వాడి మాట కర్తల భాగము. వీటి జ్ఞానేంద్రియాలకు కూడా లీడరు. దానిని ఈ 5 సరిగా పెట్టుకోవడం అంటే కంటికి ఏది చూపించాలో అవి చూపించడం, ఏది చూపించక్కర్లేదో చూపించకూడదో వాటిని విస్మరించడం, చెవులు ఏం వినాలో వాటిని వినడం. ఈ విధంగా కమలాక్షు నచ్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అన్నట్టుగా ఈ జ్ఞానేంద్రియాలకు పదును పెట్టి ఆ జ్ఞానేంద్రియాలను చక్కని మార్గంలో ఉంచుకోవడం. అది శరీరానికి, మనసుకి హాని కలిగించేటటువంటి రుచులను నారికి చూపించకూడదు. లైక్ a diabetic taking too many sweets, a person who wants to reduce weight eating left and right, and also alcohol, smoking. These are all the inputs. These are all the feelings that you through the Jnanendriyas. So control of the Jnanendriyas is very important. One important part of the Jnanendriya is, of course, the mind and the intellect. Sharpen the intellect. Kushagra buddhi. అంటే కుశాగ్ర బుద్ధి అంటే ఏమిటంటే, కుష అంటే దర్భ, దాని తాలూకా చివర భాగం ఎంత ఉంటుందంటే ఒక టిప్పు, దాని మీద దృష్టి ఉంచినట్టు. ఎప్పుడైనా నీడిల్లో దారం ఎక్కించారా? ఎక్కించారు. నీడిల్లో దారం ఎక్కించాలంటే మనసు, బుద్ధి అటు ఇటు వెళితే ఎక్కించగలమా? ఎక్కించలేము. ఒక్క సెకండ్ అయినా సరే కాన్సన్ట్రేటెడ్గా దాని వైపు చూస్తుంటేనే అది ఎక్కించగలం. అదే దాన్ని, ఆ కాన్సన్ట్రేషన్నే ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఉంచడాన్నే కుశాగ్ర బుద్ధి అంటారు. అంటే నీడిల్లో దారం ఎక్కిస్తున్నప్పుడు ఉన్నటువంటి అటెన్షన్ స్పాన్ చాలా తక్కువసేపు ఉంటుంది, కొన్ని సెకండ్లు ఉంటుంది. దానిని గంటల తరబడి, రోజుల తరబడి ఎవరైతే పెట్టుకోగలరో వాళ్ళు కుశాగ్ర బుద్ధి. వాళ్ళు తక్కువ సమయంలోనే ఎక్కువ పనిని సాధించగలుగుతారు. కుశాగ్ర బుద్ధి లేనివాడు టాస్క్ టు టాస్క్ మైండ్ షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి దేనిని సరిగా చేయలేక సమయాన్ని బాగా ఖర్చు చేసేస్తాడు. వాళ్ళు ఎఫిషియెంట్గా సమయాన్ని వాడలేరు. కుశాగ్ర బుద్ధి వారు రిలాక్స్ అవడం లేదనుకోకండి. వాళ్ళు రోజుకి 8 గంటలు హాయిగా పడుకుంటారు, అరగంట గంట ఏదైనా రిలాక్సేషన్ పడతారు. కానీ మిగతా గంటలను పూర్తిగా ఏకాగ్రంతో వినియోగించుకుంటున్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ. వివిధాశ్చ పృథక్ చేష్ట కరణంచ పృథగ్విధం. పృథక్ అంటే వేరువేరు. 5+4 అంతఃకరణాస్. దీస్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ వాట్? దీస్ ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ సత్వగుణ. సత్వగుణం నుంచి పుట్టినటువంటివి జ్ఞానేంద్రియములు, మనస్సు, అంతరింద్రియములు. రజోగుణం నుంచి పుట్టినటువంటివి కర్మేంద్రియములు, మోటార్ యాక్టివిటీస్, అండ్ ఆల్సో ది
ది ప్రాణ. ప్రాణ అగైన్ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. ప్రాణ రెస్పిరేషన్, అపాన ఇన్గ్రెస్ డైజెషన్, వ్యాన సర్క్యులేషన్, ఉదాన nervous activity, nervous system, సమాన మెటబాలిక్ ఈక్విలిబ్రియం. కొలెస్ట్రాల్, టెంపరేచరు, ఇంకోటి సోడియము, ఇవన్నీ సమపాలలో ఉండేటట్టుగా చూసుకోవడం. దానికి ఏమిటి? ఆహారము, వ్యాయామము అనే రెండు ప్రాణముల యొక్క 5 శక్తులను జాగ్రత్తగా పరిరక్షిస్తాయి. పనికి మాలినటువంటి శరీరంలో పంపించకుండా ఆల్కహాల్, జంక్ ఫుడ్, స్మోకింగ్, మాదక ద్రవ్యాలను పంపించకుండా ఉంటే లోపల ఉన్నటువంటి అంతరింద్రియమైన ప్రాణము హాయిగా ఉంటుంది. సో ఈ విధముగా అధిష్టానం తథా కర్త కరణంచ పృథక్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట. వీటన్నిటినీ కేర్ తీసుకోవయ్యా. తీసుకుంటే నీకు కార్యసిద్ధి జరగడానికి నా 5 ముఖ్య హేతువుల్లో 4 నీ చేతుల్లోనే ఉన్నాయి. ఓకే. దైవం చైవాత్ర పంచమం. దైవం అనగా ఈశ్వర కృప. ఈశ్వర కృప అంటే ఈశ్వరుడు గారు పార్షియల్గా ఉండరు. ఈశ్వరుడు ఈజ్ ఎ న్యూట్రల్ పర్సన్. ఈ ఓన్లీ ఈజ్ ఏ కర్మఫల ప్రదాత. కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? కర్మఫలము నా సంచిలోంచి వచ్చింది. అంటే దైవం అంటే నా సంచి. హౌ డు ఐ గెట్ ఇట్? త్రూ ద కారణ శరీర వేదాంత పరంగా. త్రూ ద జెనెటిక్స్ ఈజ్ ది బయోలాజికల్. నేచర్ అండ్ నర్చర్. నేచర్ ఈజ్ ది 5th factor. Nurture is the first 4. How you nurture the 4 forces you have. We have wonderfully 4 important forces. Adhishtanam తథా కర్త కరణంచ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చేయు ఆత్ర పంచమం. దేవుడు అనుకూలించలేదండి నాకు, అందుకే ఇలా జరిగింది. దేవుడు అనుకూలించండి, బాగా పైది వచ్చింది లాభం. బోత్ ఆర్ యువర్ మెంటల్ కాన్సెప్ట్స్ ఓన్లీ. దెర్ ఇస్ నో దేవుడు అనుకూలించడానికి, దెర్ ఇస్ నో దేవుడు ప్రతికూలించడానికి. దెర్ ఇస్ ఓన్లీ వన్ దేవుడు. దట్ దేవుడు ఈజ్ ఇంపార్షియల్. నిర్దోషం హి సమం బ్రహ్మ. బ్రహ్మ ఈజ్ సమం. సమత్వం యోగ ఉచ్యతే. సర్వత్ర సమదర్శినః. విద్యా వినయ సంపన్నే పండితాః సమదర్శినః. సమ ఈజ్ బ్రహ్మ. సమ ఈజ్ ది డివైన్ హియర్. Okay, how does he act? He acts through all the Prakriti Shaktis like Vayu, Agni, water, earth. So, if we want the favorable nature of the Daiva towards us, not only our individual prarabdha karma, the samasti prarabdha karma or the samasti sanchita also should be good. That is why don't injure any of the Panchabhutas, don't pollute them, don't cut the trees, don't prevent rain formation, don't deforest, don't pollute the air, don't pollute water, cleanliness outside, cleanliness inside, all these are talked about. అంటే ఆ దైవం అనే ఫ్యాక్టర్ వ్యష్టి సమష్టి. వ్యష్టిలో ఉండేటటువంటి పంచభౌతికమైనటువంటి శక్తులు, సూర్య చంద్రాదులు, సూర్యుని శక్తి, అవన్నీ ఉన్నాయి. ఒక ఆయన ఉన్నాడు, వాడింట్లో ఎప్పుడు కిటికీ తీయడు, ఆయన్ని కిటికీలు మూసిస్తున్నాడు. లోపల ఏదో టెర్రరిస్ట్ యాక్టివిటీ జరుగుతున్నట్టుగా ఉన్నాయి. సూర్యరశ్మియే లోపలికి రావడం లేదు, ఫ్రెష్ ఎయిరే రావడం లేదు. మరేమిటవుతుంది? కరప్ట్ అయిపోయింది ఆ హౌస్ లోపల. అక్కడ ఏ పని చేసినా అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగానే ఉంటుంది. సో వాతావరణ కాలుష్యము, నీటి కాలుష్యము, వాయువు కాలుష్యము. ఢిల్లీ చూడండి ఇప్పుడు, ఇక్కడ ఇండియాలో ఎక్కడికన్నా హైయెస్ట్ వాతావరణ కాలుష్యం. ఎందువలన? వేరియస్ ఫ్యాక్టర్స్. సో యాజ్ ఇండివిజువల్స్ వీ కెన్ డూ సంథింగ్, యాజ్ అ కమ్యూనిటీ ఆల్సో వీ కెన్ డూ మెనీ థింగ్స్. వీటినే దైవం అంటున్నాం ఇక్కడ. అధిష్టానం తథా కర్త
కరణం చ పృథక్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. వీటిని కేర్ తీసుకోవయ్యా, వ్యష్టి లెవెల్లోను సమష్టి లెవెల్లోను కూడా అంటూ చెప్తున్నారు. భగవత్పాదులు ఏమంటున్నారో చూద్దాం. అధిష్టానం ఇచ్ఛా ద్వేష సుఖ దుఃఖ జ్ఞానాదీనాం అభివ్యక్తే ఆశ్రయ. ఏం రాశారండి? ఇచ్ఛ కోరిక, ద్వేష ద్వేషము, సుఖము, దుఃఖము, జ్ఞానము అంటే వస్తు జ్ఞానం, సవిశేష జ్ఞానము, ఆదీనాం మొదలైన వాటికి అభివ్యక్తే అభివ్యక్తి అగుటకు, ప్రకటమగుటకు ఆశ్రయ ఏదైతే ఆశ్రయమో దానినే అధిష్టానం అన్నారు. వాట్ డస్ ఇట్ మీన్? The body at the Vesti level, the society and the country at the Samasti level. So the Adhishtanam of India, if it is good, the results of the Indian government will also be good. What is Adhishtanam? India. India means what? Indian people. There cannot be India without Indian people. Okay, so that is individually and collectively. Adhishtanam is the seat of all activity. Ichha, dvesha, sukha, dukkha, jnana adinam abhivyakte ashrayaha adhishtanam shariram. You call it as Vyashti Sharira or Samashti Sharira. Okay, let us start with the Vyashti, then with the Samashti. ఎంటగెలిచి రచ్చగెలు, ముందు నీ సంగతి చూడు, ఆ తర్వాత సమాజం గురించి కూడా ఆలోచించు. సో ఇది శరీరం. తథా కర్త. కర్త ఇస్ వాట్? ఉపాధి లక్షణ భోక్త. ఎవడైతే కర్తయో ఉపాధి లక్షణమైనటువంటి కర్త భోక్త. ఉపాధిలో ఉండేటటువంటి రిఫ్లెక్టింగ్ మీడియం విత్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది చైతన్య ఈజ్ ది కర్త. దట్ ఈస్ కాల్డ్ ది కర్త అండ్ ఆల్సో ద భోక్త. Neither the Indriyas are the Karta, nor the Chaitanya is the Karta. Neither the mind is the Karta directly, nor the Chaitanya, but it is the reflected consciousness. In the mind, the clean mind reflects cleanly. So keeping the mind clean is one thing you can do. You need not have to polish the Chaitanya. It cannot be polished. Chaitanya is universally the same. Okay, Karta is over. కరణంచ శ్రోత్ర ఆదికం శబ్దాద్యుపలబ్ధే పృథగ్విధం నానా ప్రకారం. అంటే ఈ విధముగానున్నటువంటి శ్రోత్రము మొదలైనటువంటి ఏమిటి ఉంటున్నాయో ఇన్స్ట్రుమెంట్స్, వాటన్నిటినీ కూడా నువ్వు దీంట్లో పెట్టుకో. ఇవి 5 అనుకోవచ్చు, లేకపోతే కర్మేంద్రియాలను కూడా ఇక్కడ కలిపేసుకుంటే నీకు ద్వాదశ సంఖ్య. అంటే ద్వాదశ సంఖ్యా లక్షణం 10 + 2, 2 ఏమిటి? మైండు బుద్ధి. ఆ రెండింటినీ కూడా కలిపేసుకుంటే అప్పుడు పృథక్ విధం అంటే ఆయన ఏంటంటున్నారు? వివిధాశ్చ పృథక్ కరణంచ పృథక్ విధం అంటే 12 చెప్పారు ఆయన. 12 అంటే ఏమిటి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక మనస్సు, ఒక బుద్ధి. ఓకే, నౌ వాట్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ అవుట్ ఆఫ్ దిస్? చిత్త అండ్ అహంకార. అహంకార అండ్ చిత్త ఆర్ ద బ్యాక్ ఆఫీస్ ఆఫ్ ఫ్రంట్ మైండ్ అండ్ ది ఇంటలెక్ట్. మైండ్ తాలూకా బ్యాక్ ఆఫీస్ ఏమోను. బ్యాక్ ఆఫీస్ అంటే మైండ్ తాలూకా అది అహంకారం. ఓకే, ఇంటలెక్ట్ తాలూకా బ్యాక్ ఆఫీసు చిత్తం, అదే హార్డ్ డిస్క్ స్టోర్ చేస్తాం కదా అది. అవి 2 కలపక్కర్లేదు, ఎందుకంటే ఈ 2 చెప్తే ఆ 2 చెప్పినట్టే. ఇంకేం మిగిలిపోయాయి? ప్రాణాలు మిగిలిపోయాయి. ఆ ప్రాణాలు చేష్టల్లో పెట్టారు ఆయన. ఓకే, అలా కూడా చూడవచ్చు. లేకపోతే రజోంశం నుంచి పుట్టినటువంటి ప్రాణములు కర్మేంద్రియాలను చేష్టల్లో పెట్టుకుని, సత్వాంశం నుంచి పుట్టినటువంటి మనసు, బుద్ధి, జ్ఞానేంద్రియాలనేమో కరణంలో పెట్టుకుంటే కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది ఆ విధంగా యూజ్ చేశారు. ఏ విధంగా అయినా మొత్తం వీటన్నిటినీ జాగ్రత్తగా పెట్టుకో. వివిధాశ్చ పృథక్ చేష్ట. ప్రాణాపానాద్య అంటే ప్రాణములు అని పెట్టారు ఆయన. మై ఫీలింగ్ ఈజ్ ప్రాణాపానములు ప్లస్ కర్మేంద్రియములు, దే ఫార్మ్ వన్ సెట్. సో బెటర్ యూ కీప్ దెమ్ యాజ్ అనదర్ ఎంటిటీ అండ్ ఇంక్లూడ్ ద జ్ఞానేంద్రియాస్ అండ్ ద మైండ్ ఇన్ ది కరణంచ పృథక్ విధం. ఎనీవే వాస్ ఫైన్.
దైవం చ ఏవ దైవం ఏవ అత్ర ఏతేషు చతుర్షు పంచమం. నాలుగు అయిన తర్వాత ఉండేది ఐదు కాబట్టి పంచమం. చతుర్షు నాలుగును దాటినటువంటి ఐదవది పంచమం. పంచానాం పూరణం ఆదిత్యాది అనుగ్రాహకం. ఆదిత్యుడు మొదలైనటువంటి శక్తులు అన్నారు. ఆదిత్యుడు అంటే ఏమిటి? హిరణ్యగర్భ బ్రహ్మ. హిరణ్యగర్భ బ్రహ్మ అంటే ఏమిటి? అంటే సమష్టి బుద్ధిశక్తి, సమష్టి ఈశ్వర శక్తి. హిరణ్యగర్భ బ్రహ్మ అన్న, ఆదిత్యుడన్న, సూత్రాత్మ అన్న, సమష్టి ప్రాణమన్న, సమష్టి ఇంటెలిజెన్స్ అన్న, కాస్మిక్ ఇంటెలిజెన్స్ అన్న ఒక్కటే. దట్ డిసైడ్స్, దట్ ఈస్ ది దైవం హియర్. ఓకే. సమష్టి కాస్మిక్ ఇంటెలిజెన్స్ is determined by cosmic buddhi shakti, not the chaitanya. Chaitanya is universal. There is no cosmic, no individual. Okay. So that is the daiva. Again it is created by the samasti karana shariram. ఈశ్వరుడు అంటే సమష్టి కారణ శరీరం. వ్యష్టి యందు మన కారణ శరీరం ఎలా ఏర్పడింది? కోడ్స్ నుంచి ఏర్పడింది. ఏమిటా కోడ్స్? అదిగో గత జన్మలో చేసినటువంటి సంచితములు. విధంగా అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. కనుక ఓ మహానుభావ అర్జున, ఓ సాధకుడా, ఓ ఎంవికే శర్మ, ఓ నాగరత్నమ్మ, శరీర వాంగ్ మనోభిర్యత్ కర్మ ప్రారభతే నర. మానవుడు శరీరము, వాక్కు, మనస్సులతో, మనో వాచ కర్మణ, శరీర వాంగ్మనోభి యత్ కర్మ ప్రారభతే నర, ఎవరైతే కర్మను ఆరంభిస్తున్నారో, న్యాయం వా విపరీతం వా, కర్మబద్ధమైన లేకపోతే డిస్ట్రక్టివ్ యాక్టివిటీ అయినా, అధర్మమైనా కూడా ఈ ఐదు న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః, ఈ ఐదే కారణాలు. ముందు చెప్పినటువంటి ఐదు హేతువులు. whether you do a positive activity or a negative activity, the factors which influence the result are these five only. Oh my dear, these are expressed, these karmas are expressed by manasika, kayika, vachika. శరీరవాంగ్ మనోభిర్ యత్ కర్మ ప్రారభ్యతే అంటే కుర్తే అని అర్థం. ఆరంభించునో చేస్తాడో. నరహ మనుషుడు, న్యాయం వా పాజిటివ్ యాక్టివిటీ, ధర్మబద్ధమైన, విపరీతం వా అధర్మమైన, ఈ ఐదే కర్మకు కారణాలు అవుతున్నాయి అంటూ తర్వాత శ్లోకం. అట్లా అంతకు మించి ఏమీ లేదు. 16 నుంచి రేపు చూస్తాం. అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. మన చేతిలో ఉన్నది మనం జాగ్రత్తగా చేస్తే, చేతికి, కంటికి, చేతికి అందనటువంటి దాని గురించి ఆలోచన మానుకుంటే అది ముందు జరిగిపోయింది. దాని మీద ఇప్పుడు కంట్రోల్ లేదు. సో లెట్ ఇట్ హ్యాపెన్. విల్ వెయిట్ అండ్ సీ. And if these four are under our control, obviously we'll be able to handle the result very easily without impact. Ahamasmi, ahamasmi, ahamasmi. ఎన్నో మంచి విషయాలు జీవితంలో జరుగుతాయి. వాటి గురించి నాకెందుకు ఇచ్చావు అని ప్రశ్నించామా? ప్రశ్నించలేదు. ఏదో ఒక చెడు విషయం జరుగుతుంది, నాకే ఎందుకు వచ్చింది, వైమి అనే ప్రశ్న వేసుకుంటూ ఉంటాం. ఇది అందరికీ కూడా అహమస్మి, 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 సోహం, 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 సోహం,
అహమస్మి అహమస్మి స్వస్తి.